యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇది నా ఇంటి ఆడపడుచు పెళ్లికి సంబంధించిన సమస్య. నేను అడుగు పెట్టడం వల్లే ఈ సమస్య మొదలైంది. వరలక్ష్మి పెళ్ళి ఆగిపోయింది. అందుకే ఆమెని బ్రతిమలాడుకుంటున్నాను. నాన్న, దయచేసి తప్పుగా అనుకోకండి. ఇందులో నా భర్త తప్పు గాని, నా అత్తమామల తప్పు గాని ఏమీ లేదు. ఇది నా మెట్టినింటి సమస్య. ఆ సమస్య తీర్చడం ఈ ఇంటి కోడలిగా నా బాధ్యత. నా ముందు వీళ్ళెవరిని దోషుల్ని చేయకండి. నేనది భరించలేను. ఓహో, అయితే తప్పంతా నాదేనన్నమాట. నువ్వు ఈ ఇల్లే కావాలని వచ్చావు కదా. ఈ మోసగాడే గొప్పవాడిని నమ్మావు కదా. అనుభవించు. నువ్వు ఇంకొక 10 మంది కాళ్ళ మీద పడు. వీడి తిండి పెట్టకపోతే మలమల మాడి ఇక్కడే మగ్గిపో. నాకెందుకు? నువ్వేమైపోతే నాకెందుకో? నువ్వు, నీ మొగుడు, నీ అత్తిల్లు. ఇదొక ఇల్లు, వీడొక మొగుడు, నీదొక సంసారం. ఛీ, రా బేబీ. పింకీ, ఏంటత్తా? సమ్మర్ హాలిడేస్ ఎప్పటి నుంచి? నెక్స్ట్ వీక్ నుండి అత్తయ్య. స్కూల్లో నీకు ప్రాబ్లం ఏం లేదు కదా? ఏం లేదు అత్తయ్య, అంతా బాగానే ఉంది. పోన్లే, నా దగ్గర భయపడాల్సిన అవసరం ఏమీ లేదు నీకు. ఏ సమస్య వచ్చినా ఏమున్నా నాతో చెప్పు. మీ ప్రిన్సిపల్తో నేను మాట్లాడతాను. సరే అత్తయ్య. రా తమ్ముడు, కూర్చో. ఏమైంది తమ్ముడు అలా ఉన్నావు? ఏం జరిగింది? ఏం జరగడం ఏంటక్క? నీ మేనకోడలు బస్తీలో నా పరువు తీసింది. నాలుగు రోజులు వాళ్ళతో కలిసి ఉందో లేదో అన్ని బస్తీ బుద్ధులే వచ్చాయి. ఏం జరిగింది తమ్ముడు? తన గురించి ఏమైనా వినకూడని విషయం ఏదైనా విన్నావా? ఒకరి చెప్తే నేనెందుకు నమ్ముతానక్క? నా కర్మకాలి నా కళ్ళతో నేనే చూశాను. తను రాజుని పెళ్లి చేసుకోవడం వల్ల తన చెల్లి వరలక్ష్మి పెళ్లి ఆగిపోయింది కదా. తన వల్ల ఆ పిల్ల జీవితం పాడు కాకూడదని, ఆగిపోయిన పెళ్లి జరిపించాలని ఆ అబ్బాయి తల్లి కాళ్ళు పట్టుకుంది, బ్రతిమలాడుతుంది. తనేమో చేదరించుకుంటుంది. ఛా! అందరి ముందు రూప అవమానపడుతుంటే నా తల కొట్టేసినట్టయిందక్క. మినిస్టర్ కూతురు ఇంతకి దిగజారిపోయిందేంటా అని అందరూ అక్కడ జాలి పడుతున్నారు. అక్కడ అందరి ముందు పోయింది తన పరువు కాదు, నా పరువు. అయ్యయ్యో, ఎంత పని జరిగింది! రూప రాజును పెళ్లి చేసుకుని ఒక మెట్టు దిగజారింది అనుకుంటే ఇప్పుడు బస్తీలో ఎవడో ముక్కు ముఖం తెలియని మనిషి కాళ్ళు పట్టుకుని అంతలా దిగజారిపోయిందా? నేను ముందు నుంచి బాధపడేది ఇదే తమ్ముడు. వియ్యమైనా కయ్యమైనా సమాన స్థాయిలో ఉండాలి. ఒకే స్థాయిలో ఉన్న మనుషుల మధ్య జరగాలి. మనిషి మెట్టు దిగడం మొదలు పెడితే వాడి పతనం పాతాళానికి చేరేదాకా ఆగదు. రూప ఒక్క మాట నన్ను అడుగుంటే గంటలో నేను ఆ సమస్యని పరిష్కరించుండేదాన్ని. అప్పలనాయుడు కూతురి పెళ్లిని నేను జరిపించుండేదాన్ని. ఆ దరిద్రం మనకెందుకక్క? వదిలే. అలా వద్దనుకునేదే అయితే నువ్విప్పుడు ఇంతలా ఎందుకు బాధపడతావు తమ్ముడు? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఎంత కాదనుకున్నా రూప నీ కూతురు, నాకు మేనకోడలు. బస్తీలో నీ పరువు పోతే
ఇక్కడ నీ పరువు పోయినట్టే, మన ప్రశాంతత పోయినట్టే. ఇంటి గుట్టు బజార్ను పడ్డవంటే ఇదేరా. అన్నన్ని కష్టాలు పడుతూ రూప అక్కడ ఉంటే చివరికి చెడ్డ పేరొచ్చేది నీకే. జరిగిందేదో జరిగిపోయింది. నా మాట విను తమ్ముడు. రూపని మన ఇంటికి తీసుకొచ్చేద్దాం. అక్కా, తన నీడ కూడా ఇంటి మీద పడ్డానికి వీల్లేదు. నన్ను కాదు అనుకుని వెళ్ళిపోయిన మనిషి నేనెందుకు రాణిస్తాను? కోరి కష్టాలు కొని తెచ్చుకుంది కదా, కష్టాలు పడినాయి. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు? నీ మేనకోడల గురించి ఆలోచిస్తుంటే నాకు బీపీ పెరిగిపోతుంది. ఇక ఆ టాపిక్ వదిలే. సరే తమ్ముడు, అలాగే వదిలేస్తాను. ఉదయం నుంచి నీతో ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇంతలో టాపిక్ డైవర్ట్ అయిపోయింది. ఏంటక్కాది? రూప గొడవల్లో పడి మనింట్లో జరిపించాల్సిన ఒక శుభకార్యం గురించి మర్చిపోయాం. పింకీకి మనం పోయిన సంవత్సరమే ఓణీల ఫంక్షన్ చేద్దాం అనుకున్నాం. కుదరలేదు. ఈ సంవత్సరం దాటితే ఇక చేయకూడదని పంతులు గారు చెప్తున్నారు. పెద్దవాళ్ళం మన గొడవల్లో మనం ఉండి పిల్లకి జరిపించాల్సిన ముచ్చట్లు పట్టించుకోకపోవడం కరెక్ట్ కాదు కదా తమ్ముడు. అవునక్క, సమయానికి గుర్తు చేశావు. పిల్లలకి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. పింకీకి ఆ ఓణీల ఫంక్షన్ కార్యక్రమం ఏదో వెంటనే ఏర్పాటు చేయి. మంచి రోజు ఎప్పుడో పంతులుగా అడిగి కనుక్కో. సంతోషం తమ్ముడు. కానీ ఇక్కడ మనం పంతాలకి పట్టింపులకి పోకుండా రాజీ పడాల్సిన విషయం ఒకటుంది. ఏంటక్క అది? చెల్లెలికి ఓణీల ఫంక్షన్ చేస్తూ అక్కని పిలవకపోవడం కరెక్ట్ కాదు. కనీసం ఈ ఫంక్షన్ వరకైనా రూపని ఆహ్వానిద్దాం తమ్ముడు. అక్కా, ఇక తన గురించి మాట్లాడొద్దన్నానుగా. అలా అంటే ఎలా తమ్ముడు? నేనిప్పుడే చెప్పాను కదా, ఈ విషయంలో మనం పంతాలకి పట్టింపులకి పోకూడదని. రూపని ఫంక్షన్కి పిలవకపోతే బస్తీ జనం అంతా మన గురించే చెడుగా మాట్లాడుకుంటారు. ఏ రకంగా చూసినా పోయేది మన పరువే తమ్ముడు. మీ అక్క మీద నాకేదో డౌట్గా ఉందండి. మళ్ళీ రూపని ఇబ్బంది పెట్టడానికి ఏదైనా ప్లాన్ చేశారేమో. ఎందుకైనా మంచిది, రూపని జాగ్రత్తగా కనిపెట్టుకోనుండు. ప్లీజ్ పెద్దనాన్న, అక్క లేకుండా నేను ఆ ఫంక్షన్ని సంతోషంగా ఎలా చేసుకోగలను? సరే అక్క, మీ ఇష్టం వచ్చినట్టే చేయండి. కానీ ఒక్క విషయం, రూప మాత్రమే ఇంట్లో అడుగు పెట్టాలి. రాజు మాత్రం ఇంట్లోకి రావడం అస్సలు కుదరదు. ఆ విషయం నాకు వదిలే తమ్ముడు, నేను చూసుకుంటాను కదా. ఆ రాజుని నేను మాత్రం ఇంట్లోకి ఎందుకు రానిస్తాను? ఏం చేయాలనుకుంటే ఏం జరుగుతుంది అమ్మాయి గారు? మీరేంటి ఆ రేణుక వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడ్డమేంటి? తప్పదు రాజు, నా వల్ల జరిగిన తప్పు నేనే సరిదిద్దుకోవాలి. వాళ్ళ సంస్కారం అంతే అమ్మాయి గారు. అంతకు మించి ఆలోచించలేరు, అంతకు మించి ఎదగలేరు. మీ స్థాయి ఏంటి? అలాంటి వాళ్ళ ముందు తల వంచడం ఏంటి? నాకు నచ్చలేదు అమ్మాయి గారు. వరలక్ష్మికి మల్లేష్కి జరగాల్సిన పెళ్లి నా వల్ల ఆగిపోవడం నాకు నచ్చలేదు. అందరూ దోషిలా చూడడం కూడా నాకు నచ్చలేదు. వరలక్ష్మి బాధపడటం, అటు మల్లేష్ బాధపడటం ఏది నచ్చలేదు. అసలు నాకు నేనే నచ్చలేదు. ఏం కోరుకుంటే ఏం జరిగింది, ఏం వద్దనుకుంటే ఏం ఒరిగింది. మళ్ళీ నేను
అమ్మాయి గారిలానే ఉన్నాను, నువ్వు ఆ రైస్ పీస్ రాజులానే ఉన్నావు. ఇక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావడం లేదు. నీకు అర్థమైతే ఏనాడో నీకు నాకు పెళ్లి జరిగిపోయి ఉండేది రాజు. ఆ రోజు రైలు ప్రయాణం నుంచి నువ్వు నన్ను ఆపకపోయి ఉంటే నీ జీవితం బాగుండేది, వరలక్ష్మి జీవితము బాగుండేది. పెళ్ళి అనేది ఎప్పుడు ఎవరితో జరగాలని ఉంటే, ఏ రోజు ఏ ముహూర్తానికి జరగాలనేది ఆ భగవంతుడు ముందే రాసుంటాడు. మీరైనా నేనైనా వాళ్ళైనా వాళ్ళ అమ్మ వాళ్ళైనా అంతా నిమిత్త మాత్రులం. వరలక్ష్మి మెడలో మల్లేష్ తాళి కట్టాకే నిజం బయటపడొచ్చుగా. ముందే ఎందుకు జరిగింది? అది మీరు నేను ముందుగా అనుకున్నది కాదుగా. కనీసం ఊహించను కూడా ఊహించలేదు. నా మనసుకు నీ మాటలు శాంతినివ్వలేవు రాజు. పెళ్ళాగిపోయినప్పటి నుంచి అశాంతిగానే ఉన్నాను. ఇప్పుడు మల్లేష్కి వాళ్ళు వేరే పెళ్లి చేస్తే వరలక్ష్మి ఏమైపోతుందో ఊహించలేకపోతున్నాను. ఈ సమస్యకి పరిష్కారం ఏంటో కూడా నాకు తెలియడం లేదు. ఈ సమస్యకు ఒక్కటే పరిష్కారం ఉంది అమ్మాయి గారు. ఏంటది? మీరు మా ఇంటికి అతిథిగా వచ్చారు. మీ ఇంటికి అమ్మాయి గారుగా వెళ్తారు. అలా వెళ్ళగలిగిన రోజే ఈ పెళ్ళనే నాటకానికి తెరపడుతుంది. వరలక్ష్మి పెళ్లికున్న ఆటంకం తొలగిపోతుంది. ముచ్చలు ఏరిళ్ళు ఏమో కనపట్లా. మరి నేనే కదా వరలక్ష్మి పెళ్లికి అడ్డుగా ఉన్నది. అయ్యో, నా ఉద్దేశం అది కాదు అమ్మాయి గారు. మీకు నాకు పెళ్లి జరగలేదని పెద్దయ్యకి తెలిసేలా చేయగలిగితే మిమ్మల్ని ఆయన తప్పకుండా క్షమిస్తారు. నా మీద నా కోపం కూడా తగ్గిపోతుంది. అప్పుడు ఎప్పటి మీరు ఎప్పటి నేను. ఏంది మీ ఇద్దరు కలిసి గీడ మీటింగ్ పెట్టిండ్రు? అంత సీక్రెట్ ఏమున్నది మీ మధ్య? ఏం మాట్లాడతలేరేంది? ఒరే అయ్యా, ఎందుకు ఇలాగ పక్కొచ్చి మాట్లాడుకుంటున్నారు? అమ్మాయి గారి నగలు రేణుక వాళ్ళ అమ్మకి ఇవ్వాలనుకోవడం నాకు నచ్చలేదు నాన్న. దాని గురించే మాట్లాడుతున్నాం. అదేంట్రయ్యా, అమ్మాయి గారు మన ఇంటి కోడలో ఆడపడుచు మనసు బాధపడతా ఉంటే చూడలేక బాధ్యత తీసుకుని అట్ట మాట్లాడాల్సి వచ్చింది. అంత ఖరీదైన నగలు కూడా వరాలు పెళ్లి కోసం ఇవ్వాలనుకున్న అమ్మాయి గోరి పెద్ద మనసు చూసి మెచ్చుకోవాలి గాని మందలిస్తావేటి? ఆవిడ గారి మూలంగా ఆగిపోయిన పెళ్లి ఆవిడ వల్లే జరగాలి కదా. ఇస్తే పోయేదేముంది? చూసిండ్రా, అమ్మాయి గారు నగలిస్తే మా అమ్మ మనసు కరిగిపోయి వరాల్ని కోడల్ని చేసుకుంటుందని ఆశపడ్డా. నా బతుకెలాగో బూడిద పాలు చేసిండ్రు. ఇప్పుడు మీ చెల్లి కూడా నా లెక్కనే పెళ్లి పెటాకులు లేకుండా ఇంట్లోనే పడుండాలి. నీ పెళ్ళం మాత్రం నగలన్నీ వేసుకొని నట్టింట్లో మహాలక్ష్మి లెక్క తిరుగుతుండాలి. రేణుక, తెలిసి తెలియకుండా మాట్లాడకు. ఎప్పటికీ అమ్మాయి గారులానే ఉండాలి. ఆ నగల్లో నుంచి ఒక్క ముక్కు పొడుకు కూడా మాకొద్దు. రండి అమ్మాయి గారు.
దండాలమ్మా. నమస్కారం. దండాలమ్మా. దండాలు. నమస్తే అండి. ఏటమ్మా ఇలాగొచ్చినారు? రాకూడదా? అయ్యో, తమరు మా ఇంటికి రావటమే అదృష్టం. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మ రూపమ్మా, మీ అత్తయ్య గారు మీ పిన్ని గారు వచ్చారు. ఇక ముచ్చాలు, నేను బయటికి కొట్టుకెళ్ళి కిస్మత్ పట్టుకొచ్చేస్తాను. అయ్యో, ఇప్పుడు అవేం వద్దండి, మంచినీళ్ళు చాలు. ఇక మంచినీళ్ళు అంటే సీని నీళ్ళు పట్టరాపా. బేగల్ కూర్చోండి అమ్మా. పిన్ని, రూపా, పిన్ని, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను పిన్ని. మీరేంటి ఇలా సడన్ గా వచ్చారు? పింకీకి ఎల్లుండి ఓణి ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నారు రూపా. చూడు, ఫంక్షన్ అంట. చాలా సంతోషం పిన్ని. పోయిన ఏడాదే జరిపించాలనుకున్నారు, కుదరలేదు. ఇప్పటికైనా చేస్తున్నారన్నమాట. అవునమ్మా, ఈ విషయం గురించి మీ అత్తయ్య పట్టుబట్టి మీ నాన్నని ఒప్పించింది. పాపం పింకీకి ఏ ముచ్చట సరిగ్గా తీరలేదు. ఈ ఫంక్షన్ అయినా గ్రాండ్గా చెయ్యకపోతే నీ చెల్లెలు బాధపడుతుంది కదా. అవునత్తయ్య, ఇప్పటికైనా తనకి న్యాయం జరుగుతుంది. రూపా, ఫంక్షన్కి నువ్వు తప్పకుండా రావాలి. రూపా, 2 రోజుల ముందురా. అదేంటి పిన్ని, నా పేరెత్తితేనే నాన్న మండిపడతారు. నేను ఫంక్షన్కి వస్తే ఇంకేమైనా ఉందా? భయపడకు రూపా, ఫంక్షన్కి నువ్వు రాకపోతే బావుండదని వదినే మీ నాన్నని కన్విన్స్ చేసింది. ఆయన నువ్వు రావడానికి ఒప్పుకున్నారు. కాకపోతే ఒక కండిషన్ పెట్టారు. కండిషనా? అదేంటి పిన్ని? అదే రాజుని రాజుని రావద్దని చెప్పారా? అయ్యో, రాజుని రావద్దని నా తమ్ముడు ఎందుకు చెప్తాడమ్మా? ఫంక్షన్కి మీ ఇద్దరిని ఇన్వైట్ చేయమన్నాడు. అంటే కొంపదీసి అల్లుడుగా ఒప్పుకుంటాడా ఏంది? వదినేంటి అబద్ధం చెప్తోంది? రాజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో అడుగు పెట్టద్దని కదా బావగారు చెప్పింది. మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి వస్తే ఇంకా బాగుంటుంది. మీరు అభిమానంతో పిలిచినందుకు చాలా సంతోషం అమ్మా. వెళ్ళొస్తాం. వస్తాను రాజు. వస్తామమ్మా. అలాగే పిన్ని. అమ్మ రేణుక, నువ్వు కూడా ఫంక్షన్కి తప్పకుండా రావాలి. ఎంతైనా నువ్వు కావాల్సిందానివే కదా. నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. నేను వేది చూరుంటాను, త్వరగా రా. వదినా, బావగారు రాజు రావడానికి వీల్లేదని చెప్పారు కదా, నువ్వేంటి తన్ను కూడా రమ్మని పిలిచావు? తమ్ముడు కోపంలో ఏదో అన్నాడని మనం మర్యాద లేకుండా ప్రవర్తిస్తే ఎలా సుమా? రూపని ఒక్కదాన్నే పిలిచి రాజునొద్దంటే రూప బాధపడదా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా హర్ట్ అవరా? రాజు ఫంక్షన్కొచ్చాక తమ్ముణ్ణి నేను ఏదో విధంగా కన్విన్స్ చేస్తానులే. ఇంటికి పెద్దదాన్ని, నాకిలాంటివి తప్పవు కదా. నువ్వెళ్ళి ఈ వీధి చివర్లో కార్పొరేటర్ సుజాత గారుంటారు, ఇన్వైట్ చేయి. నేను నాకు తెలిసిన వాళ్ళని ఇన్వైట్ చేయాలి. డ్రైవర్, తోడుగా వెళ్ళు. వెళ్ళు. నాకు చాలా సంతోషంగా ఉంది రాజు. నాన్నకు నా మీద కొంచెమన్నా కోపం తగ్గకపోతే ఫంక్షన్కి రానిచ్చేవారే కాదు. అమ్మాయి గారు, పెద్దయ్య గారి కోపం ఎంతసేపు? అమ్మాయి గారి మనసులో ఉన్న ప్రేమ మనిషి మీద ఉన్న కోపాన్ని కరిగించే తీరుతుంది. ఓ నాయనా, అయ్యగారున్న మాటలు మనసులో పెట్టుకుని ఫంక్షన్కి వెళ్లకుండా ఉండకు. ఇట్లాంటి శుభకార్యాలు మనుషుల్ని దగ్గర చేస్తాయి. నానా, నేను వెళ్ళకుండా ఎలా ఉంటాను? ఇద్దరం కలిసే వెళ్తాం. పద పద.
రా రేణుక. ఏంది మళ్ళా బస్తీకొచ్చిండ్రు? ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందని ఏదో హడావిడి చేస్తుండ్రు. ఏంది కథ? నా చిన్న తమ్ముడి కూతురికి ఓణిల ఫంక్షన్ ఏర్పాటు చేశాం రేణుక. ఆ ఫంక్షన్కి రూపారాజుని పిలుద్దామనొచ్చాం. ఏందేంది ఫంక్షన్కి రూపని పిలుస్తా అంటే పెద్దాయన ఒప్పుకుండా మళ్ళా? అతనెందుకు ఒప్పుకుంటాడు? నేనే ఒప్పించాను. ఎందుకట్లా? గా తండ్రి కూతుళ్ళను మళ్ళా కలుపుతారా ఏంది? పిచ్చి రేణుక, నీకు వయసు తక్కువ, అనుభవము తక్కువ. వాళ్ళిద్దరినీ నేను కలుపుతోంది పాలు నీళ్లలా కలిసిపోవడానికి కాదు, ఉప్పు నిప్పులా మరింత శత్రుత్వం పెంచడానికి.